ఈ వీడియోలో మనము మిడ్ టు సిలబస్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అప్లైడ్ కెమిస్ట్రీ అని చెప్పి మనకి కెమిస్ట్రీ ఉంది కదా, అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా SC204. ఈ SC204లో మిడ్ టు సిలబస్ ఏదైతే ఉందో థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏం అడగొచ్చు అనేది మనం చెప్పుకుందాం. మనము ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మీకు ఆ టాపిక్స్ నేను చెప్పాలనుకునే లోపే టైం అప్రోచ్ అయిపోవడం వల్ల మిడ్ 1లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు నీకు చెప్పలేదు. బట్ ఇప్పుడు నేను ఆ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది కాబట్టి మీకు ఇప్పుడు చెప్తాను. సో దట్ మీరు నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే మిడ్ 2లో మీరు కెమిస్ట్రీలో ఖచ్చితంగా 20/20 తెచ్చుకునే అవకాశం ఉంది, లేదా అట్లీస్ట్ 15 అబవ్ మార్క్స్ మీరు గెట్ ఆన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ చాప్టర్ వచ్చి కెరోజన్ టాపిక్ అండ్ ఫోర్త్ చాప్టర్ వచ్చి పాలిమర్స్ టాపిక్. కరోజన్ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ సిలబస్ కూడా ఉంది. అండ్ పాలిమర్స్ కొద్దిగా కష్టంగా డిఫికల్టీగా ఉంటుంది. సో కరోజన్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, 10కి 10 తెచ్చుకోండి. అండ్ పాలిమర్స్ మీద మీరు ఎంత ఫోకస్ పెడితే అంత బాగా మీరు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ మీకు 20/20 వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరోజన్ అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. కరోజన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది రేట్ ఆఫ్ కరోజన్. ఓకే, మనం అంటాం చూడండి, తుప్పు పట్టడం కరోజన్ అంటాం. కరోజన్ వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది అంటుంటాం కదా, అదే కదా కరోజన్ అంటే. సో ఈ కరోజన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది రేట్ ఆఫ్ కరోజన్, డ్రై అండ్ వెట్ థీరీస్ ఆఫ్ కరోజన్. ఓకే, కరోజన్ ఎన్ని రకాలుగా వస్తుంది అంటే ఇప్పుడు మనకి డ్రై వెట్ థీరీస్ ప్రకారం కరోజన్ వస్తుంది అని చెప్పి నేర్చుకుంటాం. కాంపోజిషన్ సెల్, తర్వాత స్ట్రెస్ సెల్, కాన్సన్ట్రేషన్ సెల్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్స్ మెకానిజం. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ చూడండి బాగా హైలైట్ చేస్తున్నారు, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్స్ మెకానిజం. ఇనుముకు తుప్పు పెట్టబడుతుందని చెప్పి క్వశ్చన్ డైరెక్ట్గా. ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రొటెక్టివ్ కోటింగ్స్, ప్రివెన్షన్ చేయాలంటే ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఉంటాయి. తర్వాత క్యాథోడిక్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది. పెయింట్స్ చేయడం ద్వారా కూడా కరోజన్ ప్రివెంట్ చేయవచ్చు. పెయింట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెయింట్లో ఏమేమి ఉంటాయి, కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెయింట్. ఈ చాప్టర్లో మనకి పెయింట్ గురించి, రస్టింగ్ అంటే ఏంది, తర్వాత కరోజన్ అంటే ఏంది, కరోజన్లో డ్రై వెయిట్ థీరీస్ ఏంటి, వీటిని నేర్చుకుంటే మనకి జాగ్రత్తగా మనకి ఈ చాప్టర్ నుంచి గెట్ ఆన్ అయిపోవచ్చు. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటనే మనకి కింద ఇచ్చారు, వాటిని బట్టి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ పాలిమరైజేషన్ అంటే ఏంటి, ఓకే, పాలిమరైజేషన్ అంటే ఏంటి, పాలిమరైజేషన్ టెక్నిక్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ఇవి నేర్చుకోవాలి. మీకు ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్లు కూడా ఉంటాయండి. టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్లో అడిషన్ పాలిమరైజేషన్, కండెన్సేషన్ పాలిమరైజేషన్, ఇవి రెండు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. తర్వాత టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్, డైరెక్ట్గా హెడ్డింగ్ ప్లాస్టిక్, టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్, లిస్ట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అంటాడు. ఓకే, అది 3 మార్క్స్లో అడుగుతాడు. టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్, అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్ ట్రెడిషనల్ మెటీరియల్స్. ఇక్కడ చూడండి డైరెక్ట్గా క్వశ్చనే ఉంది, అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్ ట్రెడిషనల్ మెటీరియల్స్. డిసడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ మనకి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏందనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లాస్టిక్స్, ఇక్కడ మీకు ప్రిపరేషన్ టెక్నిక్స్ అనమాట. ఇవి మీకు 5 మార్క్స్లో అడుగుతాడు. పాలిథిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు, పీవీసీ ఎలా ప్రిపేర్ చేస్తాడు, యూరియా ఫార్మాల్డిహైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, బేకలైట్, ఈ టెక్నిక్స్ తోటి అంటే వీటిని యూజ్ చేసి మీరు పాలిమర్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ పాలిమర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు నేర్చుకోవాలి. తర్వాత కాంపౌండింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్, కాంపౌండింగ్ ఎలా చేస్తారు. న్యాచురల్ రబ్బర్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతాడు. వల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ వల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ అంటాడు. వల్కనైజేషన్ చేయడానికి ఏ కెమికల్ వాడతారని చెప్తారు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మీకు. ఎలాస్టోమర్స్ అంటే ఏంటి, ఓకే, మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత కింద మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏదనేది కోర్స్ అవుట్కమ్స్ అని చెప్పించారు, వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. ప్రిపరేషన్ అండ్ యూస్ ఆఫ్ బ్యూనాయిస్, ఇది కూడా మీకు ఇక్కడ 5 మార్క్స్లో అడుగుతాడు. ప్రిపరేషన్ అండ్ యూస్ ఆఫ్ బ్యూనాయిస్, ఇక్కడ చూడండి నియోప్రీన్, రబ్బర్, ఈ రెండింటి మీద డైరెక్ట్గా 5 మార్క్స్ అడిగే క్వశ్చన్ ఉంది. తర్వాత బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ ప్రిపరేషన్ అండ్ యూజెస్, అంటే మీకు దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ ప్రిపరేషన్ అంటే ఒకటి 3 మార్క్స్, ఒకటి 5 మార్క్స్, అలా మీకు మొత్తానికైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. వీటి మీద మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంది అనేది ఇక్కడ మనకి కోర్స్ అవుట్కమ్స్ బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ చాప్టర్ చూడండి, డిఫైన్ కరోజన్, ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది రేట్ ఆఫ్ కరోజన్ బేస్డ్ ఆన్ మెటల్, నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ మెటల్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది రేట్ ఆఫ్ కరోజన్, డైరెక్ట్ క్వశ్చన్ అండి, 3 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, ఎక్స్ప్లెయిన్ ది ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోజన్, ఇది కూడా 5 మార్క్స్లో అడిగే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కంపోజిషన్ సెల్, స్ట్రెస్ సెల్, కాన్సన్ట్రేషన్ సెల్. సో ఇక్కడ మీకు ఇది 5 మార్క్స్లో అడుగుతారు. ఇవి మిడ్లో అడగకపోయినా కానీ సెమిస్టర్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా చిన్న టాపిక్, థర్డ్ చాప్టర్ వచ్చి చిన్నగా ఉంది. మీకు బుక్ తీసుకుంటే కూడా అర్థమవుతుంది. ఫాల్కన్ పబ్లిషర్స్ బుక్ చాలా చిన్నగా ఉన్న టాపిక్స్ ఇవి.
రిఫైన్ డిఫైన్ రస్ట్, ఎక్స్ప్లెయిన్ మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ విత్ కెమికల్ రియాక్షన్స్. సో ఇది మనకి ఇంపార్టెంట్ 3.5 5 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, ప్రొటెక్టివ్ కోటింగ్స్, మెటాలిక్ కోటింగ్స్, అనార్గానిక్ కోటింగ్స్, ఆర్గానిక్ కోటింగ్స్. ఇవి 3 మార్క్స్లో అడుగుతాడండి. వీటిలో ఏ ఒక్క 2 అడగొచ్చు. ఓకే, ఇక్కడ మొత్తానికి మనం 3 ఉన్నాయి, మూడిట్లో ఏదో ఒక 2 అడిగేసి మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ ఎలా చేస్తారు ఏందని చెప్పి 3 మార్క్స్లో అడుగుతాడు. తర్వాత క్యాథోడిక్ ప్రొటెక్షన్లో 2 ఉన్నాయి. క్యాథోడిక్ ప్రొటెక్షన్ ఒకటి ప్రివెంటివ్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ తోటి మనకి ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి, తర్వాత క్యాథోడిక్ ప్రొటెక్షన్ తోటి కూడా మనకి కరోజన్ ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రొటెక్టివ్ కోటింగ్స్ ద్వారా, రెండోది క్యాథోడిక్ ప్రొటెక్షన్ ద్వారా. ఇక్కడ మీకు ఇక్కడ టైప్స్ కూడా అడగవచ్చు. ప్రొటెక్టివ్ కోటింగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంది అని అడుగుతాడు. మెటాలిక్ కోటింగ్స్, ఇనార్గానిక్ కోటింగ్స్, ఆర్గానిక్ కోటింగ్స్. వీటి పేర్లు గుర్తుపెట్టుకున్నా చాలండి, మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా 3 మార్క్స్లో ఒకటి ఆగే అవకాశం ఉంటుంది. ఓకే, చిన్నగా ఉంటుంది పేపర్ కాబట్టి, మీకు 20 మార్క్స్ పేపర్ కాబట్టి ఈజీగా ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్యాథోడిక్ ప్రొటెక్షన్లో మనకి సాక్రిఫిషియల్ యానోడ్ మెథడ్, ఇంప్రెస్డ్ వోల్టేజ్ మెథడ్, ఈ 2 మెథడ్స్ ఇవి మనకి 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, డిఫైన్ ది టర్మ్ పెయింట్. ఓకే, 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్స్ ఆఫ్ గుడ్ పెయింట్. ఇది 3 మార్క్స్లో డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. నేను చాలాసార్లు చూసాను ఇన్విలేషన్ చేసినప్పుడు. ఓకే, లిస్ట్ ది కాన్స్టెంట్స్ ఆఫ్ పెయింట్. పిగ్మెంట్, వెహికులర్ డ్రైయింగ్ ఆయిల్, థిన్నర్, డ్రైయర్, ఫిల్లర్ అండ్ ప్లాస్టిసైజర్స్. వీటిలో మీకు థిన్నర్ అంటే ఏంటి, థిన్నర్ ఎందుకు వాడతారు, ఇలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, ఆ టాపిక్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆఫ్ పెయింట్. ఇప్పుడు ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో వీటి ఫంక్షన్స్ ఏంటి, మీకు ఈ కాన్స్టెంట్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ ది కాన్స్టెంట్స్ ఆఫ్ పెయింట్, ఇది 3 మార్క్స్లో అడుగుతారు. వాటి ఫంక్షన్స్ ఏంటి. ఓకే, సో ఇక్కడ 3 మార్క్స్లో అడిగే అవకాశమే ఉంటుందండి 3.9 టాపిక్ అనేది. ఓకే, ఇది 3rd చాప్టర్కి సంబంధించి. 3rd చాప్టర్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది రస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, వీటి గురించి కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోజన్, ఇది కూడా. ఓకే, ఇది 5 మార్క్స్లో అడుగుతాడు. అండ్ దాని తర్వాత మనకి ఇవి 3 మార్క్స్లో అడుగుతాడు. తర్వాత క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్స్ ఆఫ్ గుడ్ పెయింట్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. 1 మార్క్లో అడగాలనుకుంటే డిఫైన్ కరోజన్, డిఫైన్ ది టర్మ్ పెయింట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఈ రెండింటి నుంచి ఒకటి గ్యారంటీ అండి. ఓకే, డిఫైన్ కరోజన్, డిఫైన్ ద టర్మ్ పెయింట్, డిఫైన్ రస్ట్. ఓకే, మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, కరోజను, రస్ట్, తర్వాత పెయింట్. వీటిని మాత్రం మీరు వదలకుండా చదువుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. 4th చాప్టర్ వచ్చి పాలిమరైజేషన్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్స్ అండ్ అప్లై ది నాలెడ్జ్ టు సెలెక్ట్ సూటబుల్ పాలిమర్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్. అంటే మీరు ఇక్కడ ఈ చాప్టర్ చదువుకున్న తర్వాత మీరు ఈ ఇండస్ట్రీస్లో ఏ పాలిమర్ వాడచ్చు, అలాగే డొమెస్టిక్ పర్పస్లో ఎలాంటి పాలిమర్ వాడితే బాగుంటుంది అని చెప్పి మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేశారండి. మీకు ఇక్కడ డిఫైన్ పాలిమరైజేషన్, ఇది 1 మార్క్లో అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్, ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్. ఇది మనకి యాక్చువల్ అయితే క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ అని పాలిమరైజేషన్ చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. లిస్ట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ అని చెప్పి 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అడిషన్ పాలిమరైజేషన్ అండ్ కండెన్సేషన్ పాలిమరైజేషన్, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది 3 మార్క్స్లో. డిఫైన్ ద టర్మ్ ప్లాస్టిక్. ఇక్కడ ప్లాస్టిక్ 1 మార్క్ క్వశ్చన్ అండి. ఇది ఈ పైన క్వశ్చన్, ఈ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తాయి 1 మార్క్లో. ఐడెంటిఫై ది క్యారెక్టర్స్ ఆఫ్ పెయింట్, ప్లాస్టిక్స్. ఎట్లా అయితే మనకి పెయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఇక్కడ ప్లాస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. సమ్మరైజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్ ట్రెడిషనల్ మెటీరియల్స్. సో మీకు ఇక్కడ ఎందుకు మీరు వాడాలి, ట్రెడిషనల్ మెటీరియల్స్తో పోలిస్తే ప్లాస్టిక్స్ ఎందుకు వాడాలి, అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీరు నేర్చుకోవాలి. 3 పాయింట్లు మినిమం నేర్చుకోండి. ఇది కూడా 3 మార్క్స్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇంపాక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి, జనరల్గా మనకి ఇది రాసేయచ్చు. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా 3 మార్క్స్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, థర్మోప్లాస్టిక్, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్. ఇది డ్యామ్ షూర్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ చదువుకుంటారో అలాగే డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాస్టిక్స్. ఇది 5 మార్క్స్లో అడుగుతాడండి. ఈ 5 మార్క్స్లో మనకి ఇక్కడ 4 ఉన్నాయి. పాలిథీను, పాలివినైల్ క్లోరైడ్, పీవీసీ పైప్స్ అంటారు చూడండి. పాలివినైల్ క్లోరైడ్, పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్, యూరియా ఫార్మాల్డిహైడ్, రెజిన్, తర్వాత బేకలైట్. వీటిలో మీకు ఖచ్చితంగా ఈ నాలుగిట్లో మీకు ఏది వస్తుంది అనేది చెప్పలేను, కానీ ఖచ్చితంగా మనకి ఇక్కడ
వీటిలోంచి మాత్రం ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడండి. ఇక్కడ మనకి బేకలైట్లో ఫ్లో చార్ట్ మాత్రమే చదువుకోవాలని చెప్తున్నాడు. అంటే మీకు ఎగ్జామ్లో ఇది అడగకపోయే అవకాశం ఉంది. ఓకే, మీరు పాలిథీను, పాలివినైల్ క్లోరైడ్, యూరియా, ఫార్మాల్డిహైడ్, రెజిన్ ఈ మూడు అయితే మీరు ఖచ్చితంగా చదువుకోండి. సో దట్ మీకు 5 మార్క్స్కి డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటుంది. టర్మ్ న్యాచురల్ రబ్బర్, ఇది 1 మార్క్లో అడుగుతాడండి. ఓకే, న్యాచురల్ రబ్బరు, తర్వాత ఇక్కడ పాలిమరైజేషను, ప్లాస్టిక్, ఇవి మీకు 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెసింగ్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ఫ్రమ్ లాటెక్స్, ఇది కూడా మీకు 5 మార్క్స్లో అడుగుతాడు. మనకి న్యాచురల్ రబ్బర్ నుంచి రబ్బర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు లేటెక్స్ నుంచి అని చెప్పి ఉంది కదా, అది ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ న్యాచురల్ రబ్బర్, ఇదైతే కాంప్లికేటెడ్ క్వశ్చన్, అడగకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, ఇది అడిగే అవకాశం ఉంటుంది. 3 మార్క్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ విత్ కెమికల్ రియాక్షన్స్, ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అడగకపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ ఈ క్వశ్చన్ అడగకుండా మాత్రం మీకు పేపర్ ఉండదు. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ విత్ కెమికల్ రియాక్షన్, డ్యామ్ షూర్గా మీరు నేర్చుకోవాలి. తర్వాత చూడండి, డిఫైన్ ది టర్మ్ ఎలాస్టోమీటర్, ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఇంటర్ప్రిట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ వల్కనైజ్డ్ రబ్బర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇది అడగకపోయే అవకాశం లేదు. ఓకే, ఇది అడగడు, ఇది ఎక్కువ మటుకు అడగడు, ఎందుకంటే ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్, ఇది 5 మార్క్స్, దీన్ని అడిగే అవకాశం లేదు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు 18 టాపిక్స్ ఉన్నాయి. ఈ 18 టాపిక్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ 8 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ సింథటిక్ రబ్బర్స్, ప్యూనైస్, నియోప్రిన్ రబ్బర్. ఓకే, దీని నుంచి కూడా 1 మార్క్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. బట్ ఈ క్వశ్చన్ అడిగేశాడు. ఇక మీకు ఇక్కడ వీటి నుంచి ఈ పైన టాపిక్స్లో ఏదో ఒక క్వశ్చన్ అడగకుండా ఉండకుంటే, ఓకే, ఏ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం లేకపోతే మాత్రం, అంటే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అడగలేదనుకోండి, డ్యామ్ షూర్గా ఇక్కడ మీకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయండి మీకు. ఓకే, ఈ క్వశ్చన్, అలాగే తర్వాత మీకు ఈ వల్కనైజ్డ్ రబ్బర్, తర్వాత ఈ మెథడ్స్లో 3 మెథడ్స్ చదువుకోవాలి మినిమం. ఓకే, 1, 2, 3 అయిపోయినాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంది. డిఫైన్ ఏ బయోడిగ్రేడబుల్ పాలిమర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యూస్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ పాలిమర్, పాలిలాక్టిక్ అండ్ యాసిడ్ అండ్ పాలికాప్రోలాక్టోన్. ఓకే, పాలికాప్రోలాక్టోన్, ఈ రెండిట్లో మీకు క్వశ్చన్ అడగకపోయే అవకాశం ఉంది. బయోడిగ్రేడబుల్ పాలిమర్ని 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యూస్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ పాలిమర్, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లోంచి ఒకటి అడుగుతాడు. కాకపోతే ఇది అంతగా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ అడగాలనుకుంటే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, ఇది మాత్రం గ్యారంటీ అండి. నేను చెప్పిన ఈ ఉన్న వాటిల్లో డ్యామ్ షూర్ క్వశ్చన్ వల్కనైజేషన్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ విత్ కెమికల్ రియాక్షన్స్, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వదలకుండా చదువుకోవాలి. 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ 4th చాప్టర్ లెందీగా ఉంది, 3rd చాప్టర్ మాత్రం కొద్దిగా తక్కువ లెంత్ ఉంది. ఓకే, మీరు ఆన్సర్ లెంత్ని బట్టి మీరు 5 మార్క్స్ 3 మార్క్స్ డిసైడ్ చేసుకుంటే ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోతారండి. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఆల్సో మీరు ప్రాక్టీస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, ఈక్వేషన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మంచిగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదువుకునే మళ్ళీ తర్వాత చదువుకునే అవకాశం మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీకు 5th 6th చాప్టర్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుందని చెప్పి మీరు 3rd 4th 1st 2nd చాప్టర్స్ వదిలేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు చదువుకుని ఉంటే మీకు 5th and 6th చాప్టర్లో నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఏప్రిల్లో చదువుకునేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోతారు. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ మోడల్ క్వశ్చన్స్ ఏమడుగుతాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సి ప్రోగ్రామింగ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ సి ప్రోగ్రామింగ్, టఫెస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో, ఆ టఫెస్ట్ సబ్జెక్ట్ డిప్లొమా. నేను కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కాబట్టి దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంది, నేనే చాలాసార్లు పేపర్ కూడా మోడరేట్ చేశాను, ప్రిపేర్ చేశాను కాబట్టి ఆ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా ఆ పేపర్ కూడా సంబంధించిన వీడియో కూడా మీరు ఒకసారి చూసుకుంటే బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ మిడ్ ఎగ్జామినేషన్స్.